ప్లాస్టిక్ పువ్వులు ఏం చేస్తారు, ఏం చేయరనంటే డైలీ వాక్యం చదవరు. డైలీ వాక్యం చదవరు. డైలీ ఏం చేస్తారు? మనుషులతో మాట్లాడతారు, మనుషులతో ఉంటారు, తిరుగుతూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు, కానీ డైలీ వాక్యం మాత్రం చదవరు. నువ్వు వాక్యం చదవవా? చదవలేదండి. తిన్నావా? తిన్నానండి. ఏం కూర? అందుకే మీరు చూడండి, ఎవరైనా కలిసినప్పుడు ఏం కూరలో, ఏం కూర, నీకు కావాలా, నువ్వు తింటావా? బైబిల్ చదవవా? వాక్యం చదవవా? ఉదయం చదువుతున్నావా? మధ్యాహ్నం చదువుతున్నావు? సాయంత్రం చదువుతున్నావా? ఎప్పుడు చదువుతున్నావు? అసలు ఎప్పుడు చదువుతలేదా? చదువుతున్నానండి. గుళ్ళోకి వెళ్ళగా నేనే చదువుతున్నానండి, ఫస్ట్ చదువుతున్నానండి. అలా కాదా? అక్కడ కాదు చదవాల్సింది. అక్కడ చదవాలి, ఇంటికి వెళ్ళిపోయి. అలా కాదా? ఏ ఉదయమో మధ్యాహ్నమో సాయంత్రమో. ఇంకా ఉదయం చదువుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది కదా, పొద్దున్న మైండ్ బుర్ర బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది కదా. చదివింది ఏమైపోతే అలా దూరిపోతాం అంతే, అంతే మైండ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. సాయంత్రం దాకా ఏం చేస్తాను? నీకు గుడికి వెళ్ళలాగా మందులాగా పనిచేస్తూ ఉంటాయి. ప్లాస్టిక్ పూలు ఏం చేయారంటే వాక్యాన్ని చదవరు. ఇప్పుడు పెట్టిన బైబిల్, ఇప్పుడు అలమరలో పెట్టిన బైబిల్ మళ్ళా ఆదివారం రావాలి, దానికి ఉన్న దుమ్ము ఏం చేయాలి? దులిపేయాలి, తీసుకురావాలి. బైబిల్ ఎక్కడ ఉంది? బైబిల్ ఎక్కడ ఉందో తెలియదు అంతే. ఎక్కడ పెట్టాం కూడా చాలా మంది బైబిల్ తెలియదు. ప్లాస్టిక్ పూలు ఎలాంటి వాళ్ళు అంటే అసలు చచ్చిపోయినా కానీ బైబిల్ తీయరు. బైబిల్ తీయకపోతే దేవుని మనసు ఎలా తెలుస్తుంది? బైబిల్ తీయకపోతే నీ మనసు ఏంటో ఎలా తెలుస్తుంది? నువ్వు బైబిల్ తీయకపోతే సమాజంలో ఉన్న స్థితిగతులు నీకు ఎలా తెలుస్తాయి? అసలు బైబిల్ చదవకపోతే నీకు జ్ఞానం ఎలా వస్తుంది? జ్ఞానం లేనివాడు చచ్చిపోతాడు. బైబిల్లో ఉంది తెలుసా? జ్ఞానము లేనివాడు చచ్చిపోతాడు. జ్ఞానం కలిగిన వాడు ఇతరులను రక్షిస్తాడు, తను రక్షింపబడతాడు, ఇతరులను రక్షిస్తాడు. జ్ఞానం కలిగిన వాడు బాగుంటాడని బైబిల్ చెప్తుంది కదా. మరి బైబిల్ చదవచ్చు కదా. ఎంత చదువుతాడు మేము? ఎంత చదువుతాం? స్టేటస్ పెట్టిన ఒక్క సెకండ్లో ఏం చేయాలి? కొంతమంది చూస్తూ ఉంటాను నేను, స్టేటస్ పెట్టగానే చదువుతూ ఉంటారు. అందులో మరి మర్మాలు ఏమున్నాయి? అందులో ఉన్నాయి ఏమంటారు వాటిని? తీపులు ఏమన్నా అంటే తీపి అని ఉందటి. మహాయాత్ర ఏం పెడతాడు? సినిమా పాట పెడతాడు అంతే, అంతే కదా. సినిమా పాట తప్ప దాంట్లో ఆడు పెట్టి ఏమంటావు? ఏ కొటేషన్లు పెడతా ఉంటాడు, లాభం లేదు. ఇవి చదవడం వల్ల లాభం. వాక్యం చదవాలి. జీవపు గ్రంథం అన్నాడు, అందుకే జీవ గ్రంథం అన్నాడు. మన బ్రతుకు పుస్తకం అన్నాడు అంతే. అది చదువుతున్నప్పుడు మనం ఎవరో మనకి తెలిసిపోతూ ఉంటుంది. వాక్యం చదువుతున్నప్పుడు మనం ఎవరో తెలిసిపోతూ ఉంటుంది. మరి మన గురించి మనకు తెలియద్దా? మన గురించి ఆలయాలు చెప్తూ ఉంటే మనకి ఏమవుతుంది? కోపం వస్తూ ఉంటుంది, అంతే కదా ఏమ్మా శాబా? మన గురించి ఎవరైనా చెప్పారు నాకు ఏమవుతుంది? నా గురించి అంటావా అని చెప్పేసి మహా కోపం అవుతుంది. అదే బైబిల్ చదువు అనుకోండి, కోపం రాదు. నిజమే కదా, ఇది నేను చేస్తున్నాను కదా, నేను ఇలాగే ఉన్నాను కదా, నా బ్రతుకు ఇలాగే ఉంది కదా, నేను ఈ విధంగా ఉన్నాను కదా అని చెప్పేసి లోపల ఏమైనా కొంచెం మనసు మారే అవకాశం ఉంటుంది. నాలో ఉంటాడు నీలో ఉంటాడు చెప్పాడు అనుకో, అసలే మనం ఏం ఒప్పుకోమ్మా. మన గురించి మన దగ్గర మన గురించి మనం చెప్తూ ఉంటుంటే అసలు నువ్వు అంగీకరించాం, మనం కొంచెం కూడా తగ్గం, అంగీకరించాం. అందుకే వాక్యం చదవనుకోండి, అసలు ఇంకెవరు ఏమంటలేదుగా అంటే దేవుణ్ణి అనాలి. ఇంకా మన గురించి అలా చదువుతున్నప్పుడు ఈ మాట నా కోసమే, ఈ మాట నా కోసమే, ఈ మాట నా కోసమే, నేను ఇలాగే ఉన్నాను, నా బతుకులాగే ఉన్నాను, నా మాట ఇలాగే ఉన్నాను, అర్థమవుతుందా లేదా? ఇవన్నీ తెలిసిపోతాయని వాక్యం చదువుతూ ఉంటుంటే మన గురించి అన్నీ తెలిసిపోతాయని మనకు తెలిసిపోతాయని ఏం చెయ్యము? బైబిల్ దగ్గరికి రాము, బైబిల్ని ఓపెన్ చెయ్యం. ప్లాస్టిక్ పువ్వులు కదా, నా గురించి తెలిసిపోతుంది, నా గురించి నాకు తెలిసిపోతుంది, నాకు తెలిసిపోతుంది బాబు, నేను బైబిల్ చదవను బాబు అనుకుంటారు అంతే. ఎందుకు రారు? అమ్మా బైబిల్ తీయవమ్మా, బైబిల్ చదువుకోమ్మా కొంచెంసేపు. నిజంగా ఈ లోకంలో ఉన్న ఏ తల్లి అయినా కానీ ఏ తండ్రి అయినా కానీ వాళ్ళని కూర్చోబెట్టి వాక్యం చదివించిన దాఖలాలు కనపడడం లేదు తెలుసా? హోంవర్క్ చేయి, కూర్చో హోంవర్క్ చేయి అంటారు, పని చేయి అంటారు, కొట్టుకడుగు పంపుతారు, లేకపోతే అడుగుగా పంపుతూ ఉంటారు. కూర్చుని వాక్యం చదువు, లేకపోతే నీ ఈపు విమానం మోత మోగుతుందని గట్టిగా కథ వేస్తారా?
ఏ తల్లి అయితే తన కొడుకుకి తన కూతురికి వాక్యం చదవని చెబుతుందో వారు ఆ కూతుర్ని కాపాడుకుంటారు. నామకార్థ క్రైస్తవులు వాక్యము చదవమని చెప్పరు. వాక్యము చదువుకోరు. వాళ్ళు వాక్యం చదువుకోరు, చెప్పరు కూడా. అర్థమైందమ్మా లేదా?